భీమవరం పట్టణంలోని మావుళ్ళమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన దేవాలయం. అమ్మవారు 1200 సంవత్సరంలో వెలసిందని చెబుతారు. కానీ ఆలయ చరిత్ర 1880 నుండి ఉంది. 1880లో భీమవరానికి చెందిన మారెళ్ల మాచిరాజు గ్రంథి అప్పన్నకు అమ్మవారు కలలో దర్శనమిచ్చి ఆలయం నిర్మించమని ఆదేశించారని చెబుతారు. ఆమె విగ్రహం వేప, రావి చెట్ల దగ్గర దొరికింది. మొదట అమ్మవారిని మామిళ్ళమ్మ అని పిలిచేవారు. తర్వాత మావుళ్ళమ్మగా మారింది. 1910లో శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు విగ్రహాన్ని రూపొందించారు. అయితే విగ్రహం ఉగ్రరూపంగా మారడంతో గ్రంథి నర్సన్న కుమారుడు అప్పారావు శాంత స్వరూపంగా మళ్లీ తయారు చేశారు. ఈ దేవాలయంలో జనవరి నుండి ఫిబ్రవరి వరకు 61 సంవత్సరాలుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో మరియు దేవస్థాన సహకారంతో కొనసాగుతున్నాయి. అమ్మవారికి కృతజ్ఞతగా ప్రారంభించారు. చివరి 9 రోజుల్లో అమ్మవారు అష్టలక్ష్మి, అన్నపూర్ణాదేవి అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజు సుమారు 1,00,000 మందికి అన్నదానం జరుగుతుంది. ఉత్సవాలలో పలు కళా ప్రదర్శనలు, భక్తి కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి మరియు సాంఘిక పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు. భక్తులు అమ్మవారికి బంగారం మరియు వెండి సమర్పించడం ఆనవాయితీ. ఇప్పటి వరకు 51 కేజీల బంగారం, 180 కేజీల వెండి సమర్పించారు. కోరికలు తీర్చే అమ్మగా భక్తులు ఆమెను విశ్వసిస్తారు.